హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మీ లక్ష్యం కనుక గవర్నమెంట్ జాబ్ అనేది వెంటనే మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు 13 ఫిబ్రవరి థర్డ్ షిఫ్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూద్దాము. అంతకంటే ముందు 12th ఫిబ్రవరి సెకండ్ షిఫ్ట్ ఒక క్వశ్చన్ని చెప్పి మనం ఈ షిఫ్ట్లోని క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ 12th ఫిబ్రవరి సెకండ్ షిఫ్ట్లోని క్వశ్చన్ వచ్చేసరికి ఆడ్ మెనూ క్వశ్చన్ అనమాట. క్రొకడైల్, ఫాక్స్, టైగర్, లైన్ వీటిలో ఆడ్ మెనూ ఒకటి ఏదని అడిగారు. అంటే వీటిలో వేరుగా ఉన్నది ఏంటిదని అడిగారు అనమాట. ఫాక్స్, టైగర్, లైన్ అనేవి ఇవి యానిమల్స్ అనమాట. అదేవిధంగా క్రొకడైల్ అనేది ఉభయచరాలన్నమాట. కాబట్టి వేరుగా ఉన్నది ఏంటిది? క్రొకడైల్. ఆన్సర్ వచ్చరికి ఏంటంటే క్రొకోడైల్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి 70 నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ క్లాస్ రూమ్. Girls are 26 members, remaining are boys. Girls average is 28 and boys average 35. Then what is the total average of classroom? ఒక క్లాస్ రూమ్లో బాయ్స్ అండ్ గర్ల్స్ 70 మంది ఉన్నారంట. అందులో గర్ల్స్ వచ్చేసరికి 26 మంది, మిగతా వాళ్ళు వచ్చేసరికి బాయ్స్ ఉన్నారంట. గర్ల్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 25, అదేవిధంగా బాయ్స్ యొక్క యావరేజ్ వచ్చేసరికి 35. వెయిట్స్ యొక్క యావరేజ్ అనమాట. దెన్ వాట్ ఈస్ ద టోటల్ యావరేజ్ క్లాస్ రూమ్ యొక్క టోటల్ యావరేజ్ ఎంత అని అడిగారు. చూడండి, మొత్తం గర్ల్స్ 26 మెంబర్స్ ఉంటే రిమైనింగ్ అంతా బాయ్స్ ఉన్నారు. అంటే బాయ్స్ ఎంతమంది ఉంటారండి? 70 - 26 అంటే 44 మెంబర్స్ ఆఫ్ బాయ్స్ ఉన్నారన్నమాట. టోటల్ వెయిట్ ఆఫ్ గర్ల్స్ చూద్దాం. మొత్తం గర్ల్స్ యొక్క వెయిట్ ఎంత కనుక్కుంటే ఫస్ట్ ఎలా కనుక్కోవాలండి? 26 × 28 ఎంత ఉంది వెయిట్? 728. టోటల్ వెయిట్ ఆఫ్ గర్ల్స్ వచ్చరికి 728. అదేవిధంగా టోటల్ వెయిట్ ఆఫ్ బాయ్స్, మొత్తం బాయ్స్ యొక్క వెయిట్ కూడా కనుక్కుందాము. మొత్తం బాయ్స్ ఎంతమంది అండి? 44 మెంబర్స్. వాళ్ళకి యావరేజ్ వెయిట్ అంటే 35. అంటే 44 × 35 ఎంత అండి? 1540. టోటల్ బాయ్స్ యొక్క వెయిట్ వచ్చేసరికి 1540. అదేవిధంగా గర్ల్స్ యొక్క వెయిట్ వచ్చేసరికి 728. ఇక టోటల్ క్లాస్ రూమ్ యొక్క వెయిట్ అంటే మొత్తం 70 మెంబర్స్ యొక్క వెయిట్ వచ్చేసరికి ఎంత అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క వెయిట్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2268. టోటల్ క్లాస్ రూమ్ యొక్క వెయిట్ వచ్చేసరికి ఎంత? 2268 అనమాట. ఇక యావరేజ్ ఆఫ్ టోటల్ క్లాస్ రూమ్ యావరేజ్ అంటే 2268/70. మొత్తం క్లాస్లో ఎంతమంది బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారంటే 70 మెంబర్స్ ఉన్నారు. టోటల్ వెయిట్ అంతా 2268. యావరేజ్ చేయాలంటే 2268 టోటల్ వెయిట్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. 2268/70 ఎంత వస్తుంది? 32.4. ఆన్సర్ వచ్చేసరికి 32.4 అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 19:441 అయితే 17 అనేది ఏమవుతుంది? ఇలాంటి క్వశ్చన్ అనేది ఈ మధ్యన అంటే నిన్నటి నుంచి రెగ్యులర్గా అడుగుతున్నారు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. 19కి 2 యాడ్ చేసి దానికి స్క్వేర్ చేశారనమాట. 19కి +2 యాడ్ చేసి ఇచ్చిన నెంబర్ని స్క్వేర్ చేశారు. అదేవిధంగా ఏం చేయాలి? 17కి +2 యాడ్ చేయాలి. 17 + 2 అంటే ఎంత అండి? 19. 19 యొక్క స్క్వేర్ ఎంత అని అడిగారు అనమాట. ఆన్సర్ వచ్చరికి ఎంత? 361. ఆన్సర్ వచ్చరికి 361 అనమాట. ఇక థర్డ్ క్వశ్చన్లోకి వెళ్తే సిరీస్కి వచ్చేసరికి కింద ఇచ్చిన సిరీస్ మాత్రమే కరెక్ట్ అనమాట. పైన ఇచ్చిన లెటర్స్ కానీ వర్డ్స్ కానీ నెంబర్స్ కానీ ఇవన్నీ వేరుగా అనమాట. ఎందుకంటే కేవలం సిరీస్ అనేది మాత్రమే వాళ్ళు గుర్తుందని చెప్పారు. ఆ సిరీస్ మీద నేను వీడియో చేయడం జరుగుతుంది. చూడండి, క్వశ్చన్ కూడా ఆల్ఫాబెట్ సిరీస్లో ఇచ్చారంట. AZC, CXC, EVG, GTA. ఈ తర్వాత చెప్తే వాడు ఏంటని అడిగారు అనమాట. చూడండి, ఏకి సికి మధ్య డిఫరెన్స్ ఎంతండి? ఏ నుంచి +2 అనేది పెరిగింది, తర్వాత సికి. నెక్స్ట్ సి నుంచి +2 అనేది ఈకి పెరిగింది. స్టార్టింగ్ లెటర్ వచ్చేసరికి +2 పెరిగింది. అదేవిధంగా మిడిల్లో ఉన్న లెటర్ వచ్చేసరికి -2 తగ్గింది అనమాట. జెడ్ నుంచి ఎక్స్కి -2 తగ్గింది. అదేవిధంగా ఎక్స్ నుంచి వికి -2 తగ్గింది. వి నుంచి టీకి -2 తగ్గింది. ఇంకా థర్డ్ వచ్చేసరికి కూడా సి నుంచి ఈకి +2 పెరిగింది. నెక్స్ట్ ఈ నుంచి జీకి +2 పెరిగింది. ఐ నుంచి నెక్స్ట్ కూడా +2 పెరగాలి. అంటే జీకి +2 యాడ్ చేస్తే ఐ, టీకి -2 యాడ్ చేస్తే ఎస్, ఐకి +2 యాడ్ చేసామంటే కే. ఆన్సర్ వచ్చేసరికి ISK. ఇలాంటి టైప్ క్వశ్చన్ ఒకటి అడిగారు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ క్వశ్చన్. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది ఎవరి యొక్క జీవిత చరిత్ర అడిగారు అనమాట.
ఆన్సర్ వచ్చేసరికి నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా యొక్క జీవిత చరిత్రే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సౌత్ గంగా ఇస్ కాల్డ్ విచ్. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారని అడిగారు అనమాట. దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి గోదావరి. దక్షిణ గంగా అని గోదావరి నదిని పిలుస్తారన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు. నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు జరుపుకుంటారని అడిగారు అన్నమాట. నేషనల్ స్పోర్ట్స్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటారు. జాతీయ క్రీడల దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఆగస్ట్ 29th ఆగస్టున ధ్యాన్ చంద్ యొక్క బర్త్డే అనమాట. ధ్యాన్ చంద్ బర్త్డేని మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఇన్ గివెన్ బిలో వాట్ ఈస్ ద ఎమర్జెన్సీ ఆర్టికల్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ప్రకారం కింది వాటిలో ఎమర్జెన్సీ ఆర్టికల్ ఏదని అడిగారు అనమాట. కింది వాటిలో భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఎమర్జెన్సీ ఆర్టికల్ ఏమిటి అని అడిగారు. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 356. అదేవిధంగా ఎమర్జెన్సీ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎక్కడుందంటే ఆర్టికల్ 352 నుంచి 360 మధ్యలో ఉందన్నమాట. ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 356. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే హౌ మచ్ అమౌంట్ ఇన్ గివెన్ ఆపరేషన్ గ్రీన్ ఇన్ యూనియన్ బడ్జెట్ 2018. యూనియన్ బడ్జెట్ 2018లో ఆపరేషన్ గ్రీన్కి కేంద్ర ప్రభుత్వం అనేది ఎంత ఇచ్చిందని అడిగారు అనమాట. యూనియన్ బడ్జెట్ 2018లో ఆపరేషన్ గ్రీన్ కాను కేంద్రం ఎంత ఇచ్చిందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 500 crores. 500 crores అనేది ఆపరేషన్ గ్రీన్ కింద యూనియన్ బడ్జెట్లో 2018లో ఇచ్చారన్నమాట. టోటల్గా ఫార్మర్స్కి వచ్చేసరికి 2000 crores ఇచ్చారు. అందులో ఆపరేషన్ గ్రీన్ కింద 500 crores అనేది శాంక్షన్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సంగమం ఫెస్టివల్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్. సంగమం ఫెస్టివల్ అనేది కింది వాటిలో ఏ రాష్ట్రానికి సంబంధించిన అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి తమిళనాడు. చెన్నైలో సంగమం ఫెస్టివల్ అని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. దీన్ని చెన్నై సంగమం ఫెస్టివల్ అని కూడా పిలుస్తుంటారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హౌ మెనీ బోన్స్ ఇన్ హ్యూమన్ బాడీ. మానవ శరీరంలో ఎన్ని బోన్స్ ఉంటాయని అడిగారు అనమాట. మానవ శరీరంలో ఎన్ని బోన్స్ ఉంటాయని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 206. మానవ శరీరంలో 206 ఎముకలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బహుదేశ్వర మందిర్ ఈజ్ బిలాంగ్స్ టు విచ్ గాడ్. బహుదేశ్వర మందిర్ అనేది ఏ దేవునికి సంబంధించింది అడిగారు అనమాట. బహుదేశ్వర మందిర్ అనేది ఏ దేవుడికి సంబంధించింది అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ శివ. బహుదేశ్వర మందిర్ అనేది శివుని యొక్క గుడి అనమాట. బహుదేశ్వర మందిర్ అనేది శివునికి సంబంధించిన గుడి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ ఈజ్ ద స్లోగన్ గివెన్ బై విచ్ ఫేమస్ లీడర్. స్వరాజ్ నా జన్మ హక్కు నేను సాధించి తీరుతానని స్లోగన్ ఇచ్చిన ఫేమస్ లీడర్ ఎవరని అడిగారు అనమాట. ఆన్సర్ వచ్చేసరికి తిలక్. బాల్ గంగాధర్ తిలక్ అనమాట. ఆన్సర్ వచ్చేసరికి గారు బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ స్వరాజ్య నా జన్మ హక్కు అని నినాదం ఇచ్చారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే హ్యూమన్ రైట్స్ డే ఇన్ ఇండియా. భారతదేశంలో మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు. భారతదేశంలో మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి December 10th. ఆన్సర్ వచ్చేసరికి ఎప్పుడు December 10th అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే ఇన్ గివెన్ ఆప్షన్స్ విచ్ ఈజ్ నాట్ బ్యాంకింగ్ అవేర్నెస్. ఇచ్చిన వాటిలో ఏది బ్యాంకింగ్ అవేర్నెస్కి రిలేటెడ్ లేదని అడిగారు అనమాట. ఇన్ గివెన్ ఆప్షన్ విచ్ ఈజ్ ద నాట్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ అవేర్నెస్. కింద ఇచ్చిన వాటిలో ఏది బ్యాంకింగ్ అవేర్నెస్కి రిలేటెడ్గా లేదన్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి రోపో రేషియో, అదేవిధంగా 0 hour ఇలాగ ఇచ్చారన్నమాట. వీటిలో 0 hour అనేది పార్లమెంట్ సెక్షన్స్లో ఉంటుంది కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసరికి 0 hour అనమాట. ఆన్సర్ వచ్చేసరికి ఏంటి 0 hour. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ ఈజ్ ద లీడర్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభ యొక్క లీడర్ ఎవరని అడిగారు అనమాట. రాజ్యసభ యొక్క లీడర్ ఎవరని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి వైస్ ప్రెసిడెంట్. రాజ్యసభ యొక్క లీడర్ ఎవరంటే వైస్ ప్రెసిడెంట్. అదేవిధంగా రాజ్యసభ యొక్క స్పీకర్ కూడా ఎవరంటే వైస్ ప్రెసిడెంట్ అనమాట. ఇక అదేవిధంగా లోక్సభ యొక్క లీడర్ ఎవరంటే వచ్చేసరికి ఎవరంటే ప్రధానమంత్రి. అదేవిధంగా లోక్సభ యొక్క స్పీకర్గా ఎవరుంటారంటే అక్కడ ఎన్నుకోబడిన లోక్సభ సభ్యుల్లోంచి ఒకరిని స్పీకర్గా ఎన్నుకుంటారన్నమాట. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
మేము కనుక ఈ షిఫ్ట్లో ఏదన్నా క్వశ్చన్ మిస్ అయినట్టయితే ఆ క్వశ్చన్స్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అవి నెక్స్ట్ వీడియోలో యాడ్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.